దేవుని నామమున కలుగును గాక. హల్లెలూయా. వచ్చిన మన బైబిల్ గ్రంథం నుండి చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా 31:3. రెండే లైన్స్. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక ఇటువక నీ ఎడల కృప చూపుచున్నాను. చప్పట్లేదు, గట్టిగా. దేవుని బిడ్డలారా, దైవజనుడైన ఇర్మియా ఎవరు? సొన్నుగమ్మ గట్టిగా కొంచెం వాయితోటి నల్ల సొన్నుగో. ఇర్మియా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఉన్నారు. ఇర్మియా అనే దైవజనుడు, ఇశ్రాయేలీయుల ప్రజలు వీళ్ళందరూ కూడా చాలా వికటంలోను, చాలా బలహీనతలోను, చాలా కష్టాలలోను, ఆర్థికాలలోను, పోతే అనారోగ్యాలలోను, పోషణ లేక కరువు కాటకాలలో విరుక్కుపోయి అతలాకుతలం అవుతున్నటువంటి ప్రజల మధ్యకి యెహోవా వాక్కు దిగి వచ్చింది. ఈ రోజు మనం ఎలా వరదలు ఇరుక్కుపోయామో, అనావృష్టిలో ఇరుక్కుపోయామో, అకాల వర్షాలలో ఇరుక్కుపోయామో, అదే సమస్యలో ఆనాడు ఇశ్రాయేలీయులు దైవజనుడైన ఇర్మియా ఉన్నాడు. ఆమేన్. ఉండగా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఒక మాట మాట్లాడాడు. ఏంటంటే ఆ మాట? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. గట్టిగా చెప్పండి. అరాకొర ప్రేమ కాదు, అరాకొర ప్రేమ కాదు, కేజీ 10 కేజీల ప్రేమ కాదు, అవసరానికో ప్రేమ కాదు, పూటకో ప్రేమ కాదు, నెలకో ప్రేమ కాదు, సంవత్సరానికో ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. నువ్వు గాని భూమి మీద బ్రతికినంత కాలము నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఆమేన్. నువ్వు ధనం ఉందా, ధనం లేదా, చిన్నోడుగా, పెద్దోడుగా, విద్యవేత్తవి కాదా అమ్మా, ఈ స్టేటస్ నాకు అవసరం లేదా. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూనే ఉంటాను అని అంటాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ శాశ్వతమైనది. అది ఒక్కరోజు నుండి తరిగిపోయేది కాదు, ఉండిపోయేది కాదు. నా ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ మనకి స్థిరంగా ఉండును గాక. ఇంకొక మాట అంటాడు, ఇరువుగా నీ ఎడల కృప చూపుతున్నాను. ఎలా ఇడవాలని ఉంది కానీ ఎడపక్క. ఆమేన్. ఈ రోజు మన వాళ్ళు చాలా మంది వర్షం పడితే తడిసిపోతామని, కాలేస్తే బొద్దంటుందని, ఆ తర్వాత చీకటని, ఆ తర్వాత నిద్రని, ఆ తర్వాత పని అని, ఇంకొక అసమర్థమైనది తెలుసు. మనలో అసమర్థమైనదో తెలుసా? 200 రూపాయలు కూలికి వెళ్తే ఎండొచ్చు, వర్షానికి తడవచ్చు, ప్రార్థనకు మాత్రం రాలేదు. ఎంత చెప్పమ్మ గట్టిగా. 200 గొప్పదన్న ప్రభు గొప్పడా? ఎంత షార్ట్ చూడారు. గట్టిగా చెప్పండి గట్టిగా. 200 కూలికి వెళ్తే తడుస్తాం, బురదలో దిగుతాం, నాటేస్తాం, మొహానికి కొంచెం రాసుకుంటాం, బట్టలు కొంచెం పూసుకుంటాం, జరిగలు పడతాయి. అయినా పర్వాలా, జరిగి లాగేసి నాటేస్తాం. వచ్చేదంతా 200 గొప్పదా? నా దేవుడు చూపించే శాశ్వతమైన ప్రేమ గొప్పదా? హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎడవాలని ఉంది, నిన్ను వదిలేయాలని ఉంది, వదలక నీ ఎడల కృప చూపిస్తున్నా. ఆమేన్. ఎందుకో తెలుసునా? తెలియని బిడ్డవి, అమాయకురాలివి, లోపం తెలియని మనిషివి, మాయ తెలియని మనిషివి. ఈ ప్రజల రచనలో నిన్ను ఇడవాలని ఉంది కనుక ఇడవక నీ ఎడల కృప చూపిస్తున్నా. ఈ కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. ఈ కృప నిన్ను విడిచిపోదు, ఈ ప్రేమ నిన్ను విడిచిపోదు. ప్రేమ దేని బిడ్డ,
ఒక్కసారి ఆలోచించండి. నా దేవుడు చూపించే ప్రేమ ముందు ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలు, సుఖ సౌకర్యాలు ఎన్నలేనిది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకో తెలియవా? ఒకప్పుడు తిండికి లేక, బట్టకి లేక, కూటికి లేక అనాథలుగా బతికిన మా జీవితాలను అద్భుతంగా మార్చి మీ ఎదుట నిలబెట్టిన దేవుడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన ప్రార్థించడానికి మేము ఇంత ప్రయాస పడుతున్నాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. వాక్యం వినటానికి రండి, వాక్యం వినటానికి రండి, వాక్యం వినటానికి రండి అంటే ఆకాశం వైపు చూస్తారా? మెరుపుల వైపు చూస్తారా? వర్షం వైపు చూస్తారా? అవన్నీ ఆపగలిగాయా? ఏమన్నా ఆపగలిగిందన్నా? ఆపగలిగిందా? కానీ మనలో ఒక కలవరపాటు. నేను ఒకటే మాట అన్నా, వర్షం వచ్చినా ప్రార్థన జరుగుతుంది. హల్లెలూయా. వర్షం వచ్చినా ప్రార్థన జరుగుతుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రార్థనని చెడగొట్టే ప్రయత్నం ఈ భూమి మీద ఏది లేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒక విషయం తెలుసా? మీరు ఎవరు రాకపోయినా ఈ రోజు ఈ ప్రార్థన జరుగుతుంది. వర్షం వచ్చిన ప్రార్థన జరుగుతుంది. 10 మంది వచ్చినా ఈ ప్రార్థన జరుగుతుంది. కారణం ఏంటో తెలిసిన, నా ఎడల నా దేవుడు చూపిస్తున్న కృప. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇడువక ఇర్మియా, నిన్ను ఇడువకని ఎడల నేను కృప చూపిస్తున్నాను. ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని ఇడువకని ఎడల కృపను చూపిస్తున్నాను. నీ సేవను ఇడువను, నీ సంఘాన్ని ఇడువను, నీ పరిచర్య ఇడువను, నిన్ను ఇడువను. నువ్వు అందంగా లేవని, నీ దగ్గర డబ్బు లేదని, నీకు నాగరికత తెలియదని, నీకు విద్యాభ్యాసం రాదని, నీకు అందం లేదని, చందం లేదని, ఈ లోకంలో ఒక డిగ్నిఫైడ్ నువ్వు లేవని కొంతమంది నిన్ను వదిలేసి ఉండొచ్చు. కన్నా యేసయ్య అంటాడు, నా కృప నిన్ను ఇడువదు. దేవుని స్తోత్రం. నా కృప నిన్ను ఇడువదు, నా ప్రేమ నిన్ను ఇడువదు. అందుకే అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది శాశ్వతమైన ప్రేమ ఆయన మనకి కలిగించును గాక.